అనకాపల్లి జిల్లాకు మార్చి 7న ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. ఆ రోజున ఆయన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విడుదల కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. అయితే జగన్ అనకాపల్లి ఎంచుకోవడానికి రాజకీయ కారణాలు, వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అనకాపల్లిలో ఈ మధ్య రాజకీయంగా బాగా నలుగుతోంది. జనసేన కీలక నేత నాగబాబు అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే వైఎస్ ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగి మంత్రిగా పనిచేస్తే ఆ మీదట వైసీపీలో చేరి కీలక స్థానాల్లో ఉన్న మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక టీడీపీ కూడా అనకాపల్లి జిల్లాలో తన పట్టుని పెంచుకోవడానికి జనసేనకు రంగంలోకి దింపుతుందని అంటున్నారు. కాపులు, గౌరలు కలిస్తే అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా దక్కుతుందని లెక్క వేసుకుంటారు. దాంతో నాగబాబుని అక్కడి నుంచి కూటమి తరపున పోటీ చేయిస్తున్నారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఈసారి కూడా టోటల్ గా స్వీప్ చేయాలని చూస్తోంది. టీడీపీ ఈసారి అనకాపల్లి నుంచి ఎక్కువగా సీట్లను గెలుచుకోవడం ద్వారా అధికారం అందుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సరైన రాజకీయ వ్యూహాలు రూపొందించడానికి వీలైతే కొన్ని చేరికలను కూడా వైసీపీలోకి తీసుకొని రావడానికి జగన్ టూర్ ఉపయోగపడుతుందని అంటున్నారు. అదే విధంగా ఈసారి టూర్ లో జగన్ రాజకీయ విమర్శలు చేయడమే కాదు, వైసీపీ రూట్ ఏంటో జనాలకు చెబుతారని అంటున్నారు. దాంతో మార్చి 7న అనకాపల్లి చూడు అని వైసీపీ చేస్తున్న నినాదం ఆసక్తిని రేపుతోంది. ఆ రోజున సీఎం జగన్ సభ ఎలా సాగుతుంది, ఆయన ఏ విధంగా ప్రసంగం చేస్తారు అన్నది చూడాల్సింది.